నమస్కారం అండి. మనము రెడ్డి రాజ్యాల చరిత్ర అనే పుస్తకాన్ని సిరీస్ చేస్తున్నాము, ధారావాహికము. సో ఇప్పుడు విషయ సూచిక చూద్దాం. సో ఇందులో ముందు మాట, మా మాట, మొదటి భాగంలో ఏముంటుంది అంటే రాజకీయం, పరిపాలన. సో ఆ మొదటి భాగంలో అధ్యాయం 1లో ఆధారాలు, తర్వాత శాసనాలు, సాహిత్యం, దేశీయం, విదేశీ రచనలు, పరంపరాగత కథలు. అధ్యాయం 2లో తెలుగునాట రాజకీయ స్థితిగతులు. అధ్యాయం 3లో కొండవీటి రెడ్డిరాజుల కార్యక్రమం, అనుబంధం. అధ్యాయం 4లో కొండవీడు వంశ పూర్వ చరిత్ర, అనుబంధం. అధ్యాయం 5లో ప్రళయ వేమారెడ్డి, అనుబంధం. అధ్యాయం 6లో అనవోత, అనుబంధం. అధ్యాయం 7లో అనవేమ. అధ్యాయం 8లో కుమారగిరి, అనుబంధం. అధ్యాయం 9లో పెదకోమటి వేమ, అనుబంధం. అధ్యాయం 10లో రాచవేమారెడ్డి. అధ్యాయం 11లో రాజమహేంద్ర రాజ్యం, ప్రాచ్యరాజ్యం. అధ్యాయం 12లో కందుకూరు రాజ్య చరిత్ర. అధ్యాయం 13లో ప్రభుత్వం. అధ్యాయం 14లో శిక్షాస్మృతి. అధ్యాయం 15లో సైన్య నిర్వహణ, యుద్ధాలు. రెండో భాగంలో ఏముంటాయి? సాంఘికం, సాంస్కృతికం. అందులో ముందు మాట. మళ్ళీ అధ్యాయం 1లో సమాజం, అనుబంధం. అధ్యాయం 2లో వేషధారణ, నగలు, మరి దుస్తులు, శిరోభూషణలు. అధ్యాయం 3లో మతం. అధ్యాయం 4లో సాంఘిక ఆచారాలు, కర్మకాండలు, పండగలు. అందులో 1వది కర్మకాండలు, సంస్కారాలు. 2 వింత ఆచార వ్యవహారాలు. 3 ఇతర ఆచారాలు, విశ్వాసాలు. 4 పండగలు. అధ్యాయం 5లో వ్యవసాయం. అందులో నేల కొలత, పరిశీలన. 2 నీటిపారుదల. 3 వ్యవసాయం. 4 పశుగణం. 5 శ్రామికులు. అధ్యాయం 6లో పరిశ్రమలు, వ్యాపారం. 1 పరిశ్రమలు. 2 వ్యాపారం. 3 లోతట్టు వ్యాపారం. 4 సముద్ర వాణిజ్యం. అధ్యాయం 7లో క్రీడలు, వినోదాలు. 1 సంగీతం. 2 నృత్యం. 3 వేట. 4 ఎడ్ల పందాలు వగైరా. 5 క్రీడలు, ఆటలు. అధ్యాయం 8లో శిల్పం, చిత్రలేఖనం. అందులో 1 గృహరాజు సౌధ. 2 చిత్రలేఖనం. అధ్యాయం 9 అందులో సాహిత్యం. అందులో 1 సంస్కృతం సాహిత్యం. 2 తెలుగు సాహిత్యం. 3 సాహిత్య ఆస్థానం. లాస్ట్లో మళ్ళీ అనుబంధం, అబ్రివేషన్స్. సో ఇది ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయ సూచిక అంటాం కదా, అదనమాట. వాటి గురించి క్షుణ్ణంగా ఒక్కొక్కటి రాబోయే సిరీస్లో చూద్దామండి. స్వస్తి.